మరొక వారంలో నుండి ఈ వారంలోకి నన్ను సజీవులుగా నడిపించిన తండ్రి అయిన దేవుడికి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి నా శుభాభివందనాలు తెలియజేసుకుంటూ, కూడి వచ్చిన సహోదరి సహోదరులందరికీ ప్రభు పక్షాన వందనాలండి. మరొక వారంలోకి స్త్రీల సహవాస కూడిలోకి మనం అడిగి పెట్టి ఉన్నాం. ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం ఏంటంటే కుటుంబంలో స్త్రీ పాత్ర. ఒక కుటుంబంలో స్త్రీ పాత్ర మనం ఆలోచించుకుంటే, దేవుడు స్త్రీని నిర్మించేటప్పుడు, అంటే ఏదైనా తోటలో ఆదాము గారు ఒక్కళ్ళు ఉన్నప్పుడు ఆదాము గారికి ఏం కావాలనుకున్నాడు? సాటి అయిన సహాయం, తోడు, సహవాసం. ముందు ఏమనుకున్నాడంటే సహవాసం, సాటి అయిన సహకారిగా దేవుడు ఆయన ప్రణాళికలో ఈయనకి ఒక మంచి సహవాసాన్ని నేను ఇవ్వాలనుకున్నాడు. అప్పుడు అవ్వమ్మ గారిని సృజించాడు దేవుడు. సృజించిన విధానాన్ని బట్టి ఈ సృష్టి మానవాళి వాళ్ళిద్దరి ద్వారా కలిగింది, ప్రపంచ మానవాళి. మనం ఆలోచించుకుంటా వస్తే సంసార జీవితంలో అవ్వమ్మ గారు ఎలా చేసిందంటే ఒక గొప్ప మాదిరిగా చేసింది. ఆమె జీవితంలో మనం ఆలోచించుకుంటా వస్తే ఆమె చేసింది ఒకే ఒక తప్పు. ఏ తప్పు అది? అయ్యా, ఈ ఒక్క తప్పు నన్ను మన్నించు అని ఆమె మనసులో దేవుడి మీద ఒట్టేసుకుంది. ఈ ఒక్క తప్పు నన్ను మన్నించని. అది చేసిన తప్పు ఆమె జీవితంలో ఎప్పుడు చేయలేదు. ఎన్ని సంవత్సరాలు బతికారు అమ్మ ఆదాం గారు? 960 సంవత్సరాలు పై 960 సంవత్సరాలు. ఆమె చేసిన తప్పు ఒకే ఒక తప్పు. మళ్ళీ తప్పు చేయకుండా బతికినవాళ్ళు అవ్వమ్మ గారు. మళ్ళీ మనం చూసుకుంటూ వస్తే శారమ్మ గారు కానీ, ఇంకా మహాభక్తులు కానీ, వాళ్ళ సంసార జీవితాలు కానీ, వాళ్ళ కుటుంబ విధానాలు కానీ ఎలా ఉన్నాయంటే ఈరోజు ప్రపంచానికి మాదిరిగా ఉన్నాయి. అవునంటారు కాదంటారా? ఈరోజు మన తరం, మన పిల్లల తరం, వాళ్ళ పిల్లల తరం గతించిపోయినా కానీ వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి? మాదిరికరంగా ఉంటాయి. ఎందుకు మాదిరికరంగా ఉంటాయి? ఎందుకు మాదిరికరంగా ఉంటాయో మనం ఆలోచించుకుంటే, వాళ్ళు తన కుటుంబాన్ని కట్టుకుంటా, తన పిల్లల జీవితాలను కట్టుకుంటా వాళ్ళు ఎలా ఉన్నారంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఈరోజు మనకు మాదిరిగా ఉన్నారు. అవునా కదా? మాదిరిగా ఉన్నారు. అలానే దేవుడు ఏం చేస్తున్నాడే అంటే, ఇంకా ఈ ప్రపంచం అనేది అప్డేట్ అయ్యేకుంది, ఇంకా అభివృద్ధి చెందుతా ఏంటంటే ఈరోజు దేవుని ఉనికి అనేది సంసార జీవితంలోకి సరిగ్గా రాలేకపోతుంది. అవునా కదా? అవునా కదా? ఈరోజు టెక్నాలజీ అనేది అభివృద్ధి చెందుతా ఏమవుతుందంటే, భార్యకి ఒక సెల్ వచ్చేసింది, భర్తకు ఒక సెల్ వచ్చేసింది, పిల్లలకి ఒక సెల్ వచ్చేసింది. పిల్లలకి అంటే నలుగురు ఉంటే నలుగురికి 4 సెల్లులు వచ్చేసింది. దాన్ని బట్టి మనం ఆలోచించుకుంటే దేవునికి ఎడబాయటం అనేది చాలా చాలా దగ్గరగా ఉంది. అంటే దేవుడికి చాలా ఎడబాటుగా ఉన్నారు. ఈరోజు మనం సోషల్ మీడియాలో చూసుకుంటే డబ్బు కోసం ప్రయాసపడతా భార్య భర్తలో వీడియోస్ చేస్తా చాలా ఉన్నారు. దేనికోసం? వాళ్ళు న్యూస్ అంటే ఫేస్బుక్ నుండి డబ్బులు వస్తున్నాయి, ఇన్స్టాగ్రామ్ నుండి డబ్బులు వస్తున్నాయి, యూట్యూబ్ నుండి డబ్బులు వస్తున్నాయి. అనేక రకాలుగా డబ్బు సంపాదించాలని భార్య భర్తలో వాళ్ళేదో మంచిగా ఉన్నట్టు ఈ సమాజానికి మంచిగా అయ్యాలని చాలా వీడియోస్ చేస్తున్నారు. ఈరోజు మనకు చాలా వస్తున్నాయి. ఒకళ్ళంట పొద్దున్నే, అంటే మొన్న వచ్చింది, పొద్దున్న 6ంటికి మేకప్ వేసుకుంటున్నావా, భర్త ఏమో అమ్మో నిన్ను చూస్తుంటే భయం వస్తుందని. భయం కాదండి, ఇలా చేస్తే సంసార జీవితాలు ఇంకా మనల్ని చూసి మెరుగుపరుచుకున్నాయని కాదు. ఈరోజు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏమైందో తెలుసా? అంటే ఈరోజు ఈ మధ్య కాలంలో అత్యాచారాలు ఎక్కువైపోయింది. ఎందుకో తెలుసా? వల్గర్ లాంగ్వేజ్, కొంతమంది వల్గర్ లాంగ్వేజ్తో తీసేవాళ్ళు, కొంతమంది అభ్యాసకరంగా తీసేవాళ్ళు కొంతమంది అయిపోయారు. వీటన్నిటిని బట్టి చూసుకుంటే సమాజానికి దేవుడి మాటలు తక్కువైపోయింది. ఈరోజు సమాజానికి దేవుడి మాటలు తక్కువైపోయింది. ఒకే ఒక వచనం చూసుకున్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక
తిమోతికి రాసిన మొదటి పత్రిక తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి యవన స్త్రీలు వివాహం చేసుకొని పిల్లలను గాని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండా వలనని కోరుచున్నాను. ఒక్క నిమిషం అమ్మ, దీనికి అలా తిమోతి గారు ఏం చెబుతున్నాడంటే, సంఘానికి యవన స్త్రీలు కానీ స్త్రీలు అనేబడుతున్న వాళ్ళు కానీ వివాహం చేసుకోండి, వివాహం చేసుకొని పిల్లల కానీ మీ గృహ పరిపాలన చేసుకోండి. అప్పుడు కానీ మీ ద్వారా ఏమొచ్చింది, సమాజానికి ఒక మెలుగు అనేది వస్తుంది, ఒక ఆదరణగా వస్తుంది, దేవుని యందు ప్రేమ కలిగి మీది నుండి ప్రేమ అనేది వస్తుంది. ఇంకొకసారి చదువుకుందాం. కాబట్టి యవన స్త్రీలు వివాహం చేసుకొని పిల్లలు కానీ గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండా వలనని కోరుచున్నాను. ఇంతకు ముందే త్రోవ నుండి తొలగిపోయి సాతానును వెంబడించిన వారైరి. ఈరోజు క్రైస్తవులు అని మనం చెప్పుకుంటున్నాం. మనం పురుషులు కానీ స్త్రీలు కానీ మన గృహ పరిపాలన ఎలా ఉంది? మన గృహ పరిపాలన ఎలా ఉందంటే దేవుడు కోరుకున్నట్టయితే లేదు. ఈరోజు క్రైస్తవులు అనబడుతున్న వాళ్ళు కానీ గృహ పరిపాలన ఎలా ఉందంటే దేవుడు కోరుకున్నట్లేదు. అవునా కదా? ఈరోజు లోకంలో 100కి 80% దేవుడు కోరుకున్నట్లేదు. ఏదో ఆదివారం వచ్చింది, మన ప్రార్థనకి వెళ్ళాలి కాబట్టి, బాప్తిసం తీసుకోవాలని కాబట్టి వెళ్తున్నాం కాబట్టి వెళ్ళాలి. అది కాదు. దేవుడు కోరుకున్న గృహ పరిపాలన ఏదంటే స్త్రీ ద్వారా కానీ పురుషుడి ద్వారా కానీ ఆనాడి భక్తులను శారమ్మ గారిని చూసుకుంటే ఎలా ఉంది? తన భర్తకు లోబడి తన పిల్లల్ని దేవుని యందు భయభక్తులుగా పెంచుకుంది. ఇస్సాకు గారిని ఎలా పెంచుకుంది? ఇస్సాకు గారు రెబెకా గారు తన పిల్లల్ని ఎలా పెంచుకున్నారు? ఆనాడు మనం చూసుకుంటూ వస్తే విశ్వాసుల జాబితాలో మన పేరు ఉందో లేదో మనం ఆలోచించుకోవాలి. ఈరోజు జీవ గ్రంథం అందు మన పేరు ఉందా? మన పేరు ఉందో లేదో మనం ఆలోచించుకోవాలి. పొద్దున్నే లేచాం, హడావుడిగా మన జీవన విధానానికి మనం పోవాలి, హడావుడిగా మన పిల్లలను మనం రెడీ చేసుకొని స్కూల్కి పంపించుకోవాలి. ఉదయం 6 అయింది, 8 మనం బయటికి పోవాలి. 8 అయింది, 8 నుండి సాయంత్రం 6 అయింది, ఇంకా స్కూల్ టైం అయిపోయింది. మళ్ళీ రేపొద్దున్నే పెందలాడి లేకపోవాలనే మనం ఆలోచనతో ఉన్నాం. కానీ దేవుడి మాటలకి మన కుటుంబంలో త్రావస్తున్నామా? మనం ఆయనకి మన స్థలం ఇస్తున్నావా దేవుడికి? అని ఆయన అంట తలుపు, ప్రకటన గ్రంథంలో ఉండి తలుపు బయట ఉండి మనల్ని పిలుస్తున్నాడంట. నువ్వు తలుపు తీ, నీ కాడికి నేను వస్తాను. ఈరోజు మనం ఉన్నామా? ఈరోజు మనం ఆలోచించుకుంటే ఈరోజు సోషల్ మీడియా అనేది మనం వచ్చిన తర్వాత మన అవయవాలు కానీ మొత్తం మన సెల్లు కనెక్ట్ అయ్యి ఉండే. గ్యాప్ జరిగిందంటే సెల్లు. సాయంత్రం నుండి స్కూల్ నుండి కానీ మన పని విధానం నుండి బయటకు వచ్చిన తర్వాత సెల్లు లేదు. ఇదంతా అయిపోయింది, పని బాటలు అయిపోయింది. సాయంత్రం 9 అప్పుడు మనం ఆలోచించుకుంటే 9 అప్పుడు కూడా మనం ఎలా ఉన్నామంటే సెల్లులకి అడాక్ట్ అయిన 10 అయింది. 10 తర్వాత మనం కొనుక్కుంటాం. సెల్లును పక్కన పెట్టి స్త్రీ కానీ పురుషుడు కానీ కుటుంబ ప్రార్థనలు అనేవి ఉన్నాయి లేవండి. ఈరోజు సంఘాలు విఫలం కావటానికి కానీ కుటుంబాలు విఫలం కావటానికి కానీ కారణం ఏంటంటే దేవుడు స్థలం వేయకపోవటానికే కారణం. ఆ రోజు మనం ఆలోచించుకుంటా వస్తే భక్తులు ఎలా ఉండాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మాటలు మనం ఎప్పుడు విన్నామని ఆసక్తితో ఉండాలి. కాబట్టి ఈరోజు మనం వాళ్ళు మనకు మాదిరిగా ఉండాలి. మనం ఆదివారం వస్తే హడావుడి, బుధవారం వస్తే హడావుడి, మిగతా రోజులు అంతా హడావుడి. ఎందుకంత హడావుడి?
పొద్దున్నే లేండి, ప్రార్థన చేసుకోండి, మీ జీవిత విధానానికి మీరు పోయి రండి. సాయంత్రం పూట మీ పిల్లల్ని మనం అందరం కుటుంబంగా కూడుకొని 2 మాటలు ప్రార్థన చేసుకొని 4 వచనాలు మన పిల్లలకు వివరించుకుంటే చాలా బాగుంది. ఈరోజు మనం చూసుకుంటే చాలా సోషల్ మీడియా వచ్చినాక 7వ తరగతి అమ్మాయి అంట, 8వ తరగతి అమ్మాయి అంట, ఘోరాతి ఘోరంగా 3వ తరగతి అమ్మాయి మీద కూడా ఏం జరుగుతున్నాయి? అత్యాచారాలు జరుగుతున్నాయి. ఈ అత్యాచారాలు చేసేవాళ్ళు కూడా ఎవరు? వాటిలో ముసలోళ్ళు ఉన్నారు, కుర్ర పిల్లలు ఉన్నారు. మొన్న నంద్యాలలో రీసెంట్గా నంద్యాలలో ఒకటి జరిగింది. 7వ తరగతి అబ్బాయి, 8వ తరగతి అబ్బాయి, 7వ తరగతి అమ్మాయి మీద ఇద్దరే అత్యాచారం చేశారు. రీసెంట్గా ఒకరికి వచ్చింది. రీసెంట్గా అమరావతి దగ్గర 20 సంవత్సరాలు జైలు శిక్ష పడదు. ఎందుకు పడది? దేవుడి మాటలు ఈ సమాజంలో కరువు అయిపోతున్నాయి. ఈరోజు మనం ఆలోచించుకుంటే మన అమ్మా నాన్నల తరంలో ఎలా ఉంది సమాజం? బ్యూటిఫుల్గా, వండర్ఫుల్గా ఉంది. ఎలా అంటారేమో, మన అమ్మలో మన నాన్నలను చూస్తేనే మాది తెలిసిపోయింది. ఈరోజు మన అమ్మలు ఉన్నప్పుడు వాళ్ళ మరుదులు కానీ వాళ్ళ మామయ్యలు కానీ వస్తే గబక్కన మంచాల మీద నుండి లేపుతారు. ఎందుకంటారు? గౌరవం. ఈరోజు అక్కడున్నా కూడా బాస్ పట్ల వేసుకొని కూర్చుంటున్నారు, మంచాల మీద, కుర్చీల మీద కూడా కూర్చుంటున్నారు. ఏంటంటే గౌరవ మర్యాదలు తగ్గిపోతున్నాయి. గౌరవ మర్యాదలు అనేవి తగ్గిపోతున్నాయి. దేవుని యందు భయభక్తులు తగ్గిపోతున్నాయి. అందుకే ఈరోజు అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. అదే అంటున్నాడు తిమోతి గారు, మీరు అలా ఉండమాకండి, సాతానుకు త్రోవయమాకండి, మీ పిల్లల్ని మీ భర్తని కట్టుకొని ఉండండి. ఇంకొక వచనం చూసుకున్నా, తీతు గారు రాసిన పత్రిక, తీతు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ఆయన సమస్తం సారీ అండి, క్షమించండి, 4వ వచనం, 2:4. అలాగుననే 3వ లైన్ లో 5 కింద, యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును స్వస్థ బుద్ధి గలవారును పవిత్రులను ఇంట ఉండి పని చేసుకుని వారును మంచి వారునై ఉండవలనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశం చేయవారనని మంచిగా ఉండాలి. మీరు ఎలా ఉండాలి? మీ భర్తలను ప్రేమించాలి, మీ భర్తలకు లోబడాలి, మీ పిల్లల్ని ప్రేమించాలి, మీ పిల్లలను జాగ్రత్తగా చూసుకొని ఈ ఉపదేశం ఇస్తున్నాడు. తీతు గారు ఎవరికి రాస్తున్నాడు? ఆయన కూడా సంఘానికే రాస్తున్నాడు. సారీ అండి, ఆ పౌలు గారు కూడా సంఘానికే రాస్తున్నాడు. ఆ రోజు మనం వీళ్ళింత ఖచ్చితంగా రాయటానికి కూడా కారణం ఏంటంటే ఆ రోజుల్లో కూడా జరుగుతున్నాయి. ఆ రోజుల్లో కూడా జరుగుతున్నాయి. అవునా కాదా? ఆ రోజుల్లో జరగబట్టే మనకు మాదిరిగా ఉంచడానికి దేవుడు ప్రేరేపణతో పౌలు గారు రాస్తున్నాడు సంఘానికి. యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును స్వస్థ బుద్ధి గలవారును పవిత్రులను ఇంట ఉండి పని చేసుకుని వారును మంచి వారినై ఉండవాలని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశం చేయవారి ఉండవాలని అని బోధించుము. అమ్మా మీరు ఇట్టుండాలి, అయ్యా మీరు ఇట్టుండాలి. ఏంటి అందరు డల్లుగా ఉన్నారు? పౌలు గారు ఏం చేస్తున్నాడంటే మంచిగా మీ ఇంట ఉండి మీ పిల్లల్ని మీ భర్తని జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఇంకొక వచనం చూసుకుందాం, 1 కొరింథీ పత్రిక అయిపోయింది. ఇంకో రెండు రెఫరెన్సులు.
మొదటి కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 34వ వచనం. స్త్రీలు పెద్దగా చదవండి. స్త్రీలు సంఘములో మౌనముగా ఉండవాలని వారు లోబడి అంటే మచ్చరంగా ఉండాలనే కానీ మాట్లాడుటకు ఆయనను వారికి సెలవలేదు. అలాగ ధర్మశాస్త్రం చెప్పుచున్నది. వారు ఏమైనా నేర్చుకునే కోరిన ఎడల ఇంట తమ భర్తలను అడగవాలని. సంఘములో స్త్రీ మాట్లాడుటకు స్త్రీ సంఘములో మాట్లాడుట అవమానం. ఈరోజు మనం చూసుకుంటే ఈరోజు జరుగుతుంది ఏంటంటే సంఘంలో స్త్రీలు ఎలా ఉండాలి? ఈరోజు సత్యం అని చెప్పబడుతున్న వాళ్ళు కానీ ఇది కరెక్ట్ అయిన విధానం అని చెప్పబడుతున్న వాళ్ళు కూడా ఎలా ఉన్నారు? సంఘాలు ఈరోజు ఎలా ఉన్నారంటే పురుషులది అయితే ఏం లేదండి. పురుషులు ముందు పెట్టుకొని సత్యం అని చెప్పబడుతున్న వాళ్ళు కూడా పురుషులు ముందు పెట్టుకొని ఆ రోజు యెజబెల్ అయితే ఎలా ఆధిక్యం చేస్తుందో ఈరోజు కూడా యెజబెల్ లాంటి స్త్రీలు కూడా మన సంఘంలో ఉన్నారు. ఏం చెబుతుందంటే ధర్మశాస్త్రం మౌనంగా ఉండండి. మీరు ఏమైనా నేర్చుకోవాలన్నా మీరైనా ఉపదేశించాలన్నా కూడా ముందు మీ భర్తను అడగండి. మీకు ఏదైనా డౌట్ వచ్చిందా, మీకు ఏదైనా ప్రశ్న వచ్చిందా? చరిత్రకారులు ఏమంటున్నారంటే కొరింథీ సంఘంలో పరిస్థితులను బట్టి పౌలు గారంట ఆ సంఘానికి రాస్తా ఆ రోజు పురుషులది అయితే ఏం లేదంట డామినేషన్, స్త్రీలది ఎక్కువ అయిపోతుందంట కొరింథీ సంఘంలో. అప్పుడు రాస్తున్నాడు ఈ వచనాలు. అప్పుడు రాస్తున్నాడు, మీకు ఏదైనా డౌట్ వచ్చినా కానీ మీకు ఏదైనా ఆలోచన వచ్చినా కానీ ఇంట్లో మీ భర్తను అడగండి. సంఘంలో మీకు అధికారం లేదు, ఆస్కారం లేదు, నోరెత్తడానికి మీకు అనుమతి లేదు. మీకు ఏదైనా డౌట్ వచ్చినా మీకు ఏదైనా ఆలోచన వచ్చినా ముందు మీ భర్తను అడగండి. మీరు లేచి మాట్లాడితే ఎవరికి అవమానకరం? భర్తకు అవమానకరం. భర్తకు అవమానం వస్తే ఎవరికి అవమానకరం? క్రీస్తు వారికి అవమానకరం. అది దేవుడి ఉద్దేశం. పౌలు గారి ఉద్దేశం ఏంటంటే మీరు ఏదైనా మాట్లాడితే మీ వెనకున్న ఆయన ఎవరు? క్రీస్తు వారికి అవమానకరం. మీరు ఏదైనా నేర్చుకోవాలన్నా కూడా పురుషుల్ని అడగండి, పురుషుల్ని అడిగే రాండి, అంతేగాని మీకు ఏదైతే ఏమీ లేదు. ఇంకొకసారి చదవండి. స్త్రీలు సంఘములలో మౌనంగా ఉండవలను. వారు లోబడి ఉండగానే మాట్లాడుటకు వారు మాట్లాడుటకు సెలవు లేదు. ఈరోజు ఎలా ఉందంటే సమాజం మాట్లాడటానికి ఎక్కువగా ప్రయాసపడుతున్నారు కానీ మనం ఏదైనా నేర్చుకుందాం, తగ్గింపు స్వభావం కలిగి ఉందాం అనే ఆసక్తితో ఉన్నారు కానీ ఇంకా నేను నేర్చుకోవాలి, ఇంకా నేను ప్రయాసపడాలనే ఆలోచన అయితే లేదు. 4 మాటలు నేర్చుకోవటం, గబా గబా రావటం. ఈరోజు సోషల్ మీడియాలో చూడండి, కోకోలలో ఉండే ఆడ యూట్యూబ్లో సెర్చ్ చేస్తే కోకోలలో ఉండే ఎలా ఉండే అంటే వాళ్ళు వస్తారు, పైన ముసుకున్నది ఏముండదు, కోకోలలో ఉండే. మొదటి కొరింథీ 11వ అధ్యాయంలో మనం చూసుకుంటా వస్తే అక్కడ నుండి చూస్తాడు స్త్రీ ఎలా ఉండాలి, పురుషుడు ఎలా ఉండాలి. స్త్రీ ఎలా ఉండాలయ్యా అని మనం చూసుకుంటా వస్తే మొదటి కొరింథీ పత్రిక మీరు జాగ్రత్తగా ఉండాలమ్మా. మీకు ఏదైనా అవమానం వచ్చిందంటే మీ భర్తకు అవమానం, మీ భర్తకు అవమానం వచ్చిందంటే క్రీస్తు వారికి అవమానం కాదు. మంచిగా కలిగి ఉండండి, మీ కుటుంబాన్ని చక్కదిద్దుకోండి. ఈరోజు కుటుంబాల్లో శాంతి ప్రశాంతత లేకపోవటానికి కూడా కారణం ఏంటంటే దేవుడు మాటలో దేవుడు లేడు మీ కుటుంబాల్లో. మన కుటుంబాల్లో ఈరోజు కుటుంబాలు విభిన్నమైన పోవటం కానీ, ఈరోజు కుటుంబాల కలహాలు కానీ, ఇవన్నీ కూడా కారణాలు ఏంటంటే దేవుడు మన మధ్యన లేడని అర్థం. పౌలు గారు ఎందుకు రాస్తున్నాడంటే ఆనాటి కాలంలో
అపోస్తులు కాదు, అది న్యాయాధిపతుల్లో ఒక ఆమె వచ్చింది. ఎవరామా? వండర్ఫుల్ స్త్రీ దెబోరా వచ్చినప్పుడు న్యాయస్త్రీ. ఈరోజు దెబోరా అని పేరు పెట్టుకుంటున్న వాళ్ళు కూడా గమనించుకోవాలి. పేరుకు తగ్గ జీవితం వాళ్ళు ఉండాలి. దెబోరా అని పేరు పెట్టుకోవటం కాదు. ఆమె ఏమందో తెలుసా? ఆ రోజు శత్రువులు వాళ్ళ మీదకి వస్తుంటే వాళ్ళందరూ పోవటానికి భయపడతారు. అమ్మా నువ్వు రా అన్నప్పుడు నేను రాకూడదు, నేను వస్తే మీకేం జరిగిందో తెలుసా? ఎవరికి అవమానం? ఎందుకు? ఆమె న్యాయాధిపతేగా, ప్రవర్తేగా, రావచ్చుగా ముందుకి. ఆధిపత్యం చేయడానికి నీ కుటుంబంలో కూడా లేదు, నీ సంఘంలో కూడా లేదు. ఈరోజు గొప్ప స్త్రీ ఆమె ఏముందో తెలుసా? మనం ఒక్కసారి ఆ వచనం చూసుకున్నాం. న్యాయాధిపతుల గ్రంథం న్యాయాధిపతులు ఒక్కసారి ఆ వచనం తెలుస్తుంది. ఒక్కసారి అది చదువుకొని ముగించుకోండి. 4వ అధ్యాయం 9వ వచనం. నీతో నేను అగత్యంగా వచ్చేదాను. అయితే నీవు చేయి ప్రయాణం వలన నీకు ఘనత కలగదు. అప్పుడు ఏం చేస్తుందంటే ఫిలిస్తీయులు వాళ్ళ మీదకి వస్తున్నారు. ఫిలిస్తీయులు వస్తున్నప్పుడు ఆ పక్కన ఒక పురుషుడు ఉంటాడు. ఆయన పేరేనా? బారాక్. ఆయన ఏమంటాడంటే, బారాక్ గారు వచ్చి ఏమంటాడంటే, అమ్మా నువ్వు కూడా రా, నువ్వు వస్తే దేవుడు వస్తాడనే ఆలోచనతో ఆమెను ప్రేరేపిస్తాడు. ఆమె ఏం చేసిద్దో తెలుసా? చాలా గొప్ప స్త్రీ ఆమె, చాలా తెలివిగా అనేది. నేను నీతో తొందరగా వస్తాను, కానీ నేను వస్తే నీకేమైంది? చదవండి. అయితే నీవు చేయు ప్రయాణం వలన నీకు ఘనత కలగదు. యెహోవా ఒక స్త్రీ చేతికి సిసెరాను అప్పగించునని చెప్పి తాను లేచి బారాకుతో కూడా కేదేశునకు వెళ్ళాను. బారాకు జెబూలూనీయులను నఫ్తాలీయులను చాలు. ఆమె ఏమని సెలవిచ్చిందంటే, నీకు జయం కలిగింది, ముందు నువ్వు వెళ్ళిపో, నేను వస్తాను, నీ వెనక్కి వస్తాను, కానీ నేను వచ్చాననుకో నీకు జయం ఉండదు. ఇశ్రాయేలు దేవుడే ఏమని అవమానపడతాడు? ఒక స్త్రీకి మనల్ని అప్పగించిండా అని అన్యులంట అభ్యాసకరంగా నవ్వుతారంట. ఈరోజు సంఘాలు అది ఉండకూడదు. స్త్రీ ఎక్కడ మాట్లాడాలి అక్కడే మాట్లాడాలి, ఎక్కడైనా మౌనంగానే ఉండాలి. ఏదైనా మన సెలవు తీసుకోవాలన్నా కూడా పురుషులు గైడెన్స్ చేసి తర్వాత మన ఆలోచన రావాలి. ఈరోజు సంఘాలు అది లేదు. ఇంకో క్వశ్చన్ చూసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:22 అయిపోయిందమ్మా. స్త్రీలారా ప్రభువుకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. క్రీస్తు సంఘమునకు ఉండలాగున పురుషుడు భార్యకు అమ్మా, మీరు దేవుడికి అయితే భయపడుతున్నారు, మీ పురుషుడికి ఏమవుతుంది? భయపడట్లా. అదే చదువుతున్నాడు. మీరు క్రీస్తుకి అయితే లోబడుతున్నారు, అట్లాగనే ముందు మీ భర్తకు లోబడండి. మీ భర్తకు లోబడితే ఎవరికి లోబడ్డట్టు? క్రీస్తుకే లోబడ్డట్టు. అదే అన్నాడు. జ్ఞానవిత్తంగా మన కుటుంబాలని, మన సంసారాలను నిలబెట్టుకోవటానికి కూడా కారణం ఏంటంటే, ముందు మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనం ఎలా ఉంటాం? ఆటోమేటిక్గా మన కుటుంబం బాగుండిద్ది. మన ఆర్థిక వనరులు సమకూరుస్తాడు దేవుడు. ఆ రోజు దెబోరా గారు ఏం చేసిందంటే, ఆమె ఇంట్లో ఉండి పలాంది చేయి అని బారాక్ గారు సెలవిచ్చిందే కానీ సమాజంలోకి అయితే ఆమె వచ్చి ఒక్క మాట కూడా సెలవేయాలి. ఆమె ఎక్కడైతే మాట్లాడాలో అక్కడే మాట్లాడింది, ఎక్కడైతే మౌనంగా ఉండాలో అక్కడే మౌనంగా ఉంది. ఈరోజు ఎక్కడ మౌనంగా ఉండాలో అక్కడే మౌనంగా ఉండాలి, ఎక్కడ సెలవేయాలో అక్కడే సెలవాలి. అది చదవన్నా. క్రీస్తే శరీరమునకు
రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములో తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడు. మీరును మీ భార్యను ప్రేమించుడు. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తమను తాము అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరము వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. ఇక్కడ ఏపీసీ సంఘానికి ఏం రాస్తున్నాడంటే పౌలు గారు స్త్రీలు అయితే బాగానే లోపడుతున్నారు, పురుషులు నువ్వు మాట్లాడటానికి సెలవులేదు, అది కాదు, మీ భార్యనే ప్రేమించండి, వాళ్ళు మీకు విధేయతం. నీ శరీరాన్ని ఎలా ప్రేమిస్తున్నావు నువ్వు? నీ సొంత శరీరాన్ని ఎలా ప్రేమిస్తున్నావో నీ భార్యని అంతకాడికి ప్రేమించాలంటున్నావు. నీకేదైనా నీ శరీరానికి ఏదైనా దెబ్బ తగిలిందా, నీ భార్యకి తగిలితే అంతకాడికి బాధపడాలంట. ఈరోజు లేదు, ఈరోజు అస్సలు లేదు. ఇంకా మనం మాటలు ఎక్కువైపోతాయేమో, ముగిద్దాం. అది లేదు. ఎట్లా ఉండాలంటే భార్యాభర్తలో ఒక అండర్స్టాండింగ్ మీద ఉంటేనే ఈరోజు సమాజానికి మన ద్వారా సువార్త బయటికి వెళ్ళేది. ఆ రోజు మనం చూసుకుంటే మహానుభావులు ఎంతో ఈయన బైబిల్ రాసిన ఎవరైనా విలియం కేరీ గారు ఎంతో ప్రయాసపడి రాశాడంట, ముద్రించాడు, ఎంతో ముద్రించాడంట. ఈరోజు మనం ఈ జీవ గ్రంథాన్ని రాసుకోవటానికి కారణం ఎవరంటే విలియం కేరీ గారు. ఆయన లండన్ నుండి వచ్చి ఇండియాకి కోల్కత్తాలో ప్రయాసపడుతుంటే ఈ ముద్రించే టైంలో తన కుటుంబాన్ని కూడా కోల్పోయాడు. ఎలా ఉందో తెలుసా? ఫస్ట్ వాళ్ళ కుటుంబంలో ఏం జరిగింది తెలుసా? ఈ వాతావరణం గెట్టక, ఈ కల్చర్ గెట్టక ఫస్ట్ తన చిన్న కుమారుడు చనిపోయాడు, విలియం కేరీ గారు చిన్న కుమారుడు. తర్వాత అది చూసిన తర్వాత తన భార్యకి ఏమొచ్చింది? మతి స్థిమితం, ఇంకా మతిపోయింది ఆమెకి. ఏంది నా భర్త ఎట్టున్నాడు, ఎటు చూడకపోతే వాతావరణం గెట్టట్లేదు, ఇటు చూడకపోతే ఏం గెట్టట్లేదు అని తన భార్య కంట మతి స్థిమితం పోయి రోడ్ల పిచ్చిదానాలు జరుగుతుంది. నేనేం చేయాలి? విలియం కేరీ గారు ఇదని ముద్రించాలా, తన కుటుంబాన్ని కట్టుకోవాలి. ఎట్టుండాలి? దీనికి ముందు ప్రేవర్సి ఇచ్చాడు, తన కుటుంబాన్ని కూడా దేవుని అంటూ కట్టుకుంటున్నాడు. పిచ్చిదై తిరిగిందంట కోల్కతా రోడ్లో. ఆయన జీవిత విధానం మనం చూసుకుంటే మామూలుగా వాళ్ళు ఎట్ట అనుకొని వచ్చారు, కానీ తన కుటుంబం వాళ్ళ కుటుంబం ఈరోజు పరిశుద్ధ గ్రంథం మనం చెప్పుకోవటానికి ఇది వాళ్ళే కారణం. పిచ్చోళ్ళు అయిపోయారంటండి దేవుడి కోసం వాళ్ళు. ఈరోజు భక్తులు మనం చెప్పుకుంటున్నాం, మనం ఎలా ఉండాలో మనం ఆలోచించుకోవాలి. మన కుటుంబం ఎలా ఉంది, మన పిల్లలు ఎలా ఉండాలి, మనం ఆలోచించుకోవాలి. విలియం కేరీ గారు ఆయనంట ఈ జీవ గ్రంథం రాసేటప్పుడు తన కుటుంబాన్ని, తన సర్వస్వాన్ని కోల్పోయాడంట. ఆయన కూడా మధ్యలో ఆపుకోవాలి. ఆయన మధ్యలో ఆపుకోకుండా రెయ్యం బగులు కష్టపడి ఈరోజు మనం ఇది చెప్పుకుంటున్నాం. వాళ్ళ ఎంతో ప్రయాసం ఉంది, ఎంతో కుటుంబాలు పోయినాయండి. ఈరోజు మనం ఈ గ్రంథం కోసం మనం సింపుల్గా 150 పెడితే బైబిల్ వస్తుందండి. 150 పెడితే బైబిల్ వస్తుంది. మనం ఎంతో కష్టపడితే కానీ మన కుటుంబాలు బాగుండాలి. మన వల్ల సమాజానికి మంచి పేరు రావాలంటే ముందు మన కుటుంబాల్లో దేవుడైన ఒక ఆయన ఉండాలి. దేవుడికి ఆదర్శంగా ఉండాలి. దేవుడికి ఆదర్శంగా ఉంటేనే మన కుటుంబాలు కానీ సమాజానికి మంచి పేరు వస్తుంది అన్న. ఇదండి మంచిగా ఇప్పుడు దాకా శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ వందనాలు.